ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వేదికను అలంకరించినటువంటి మా తండ్రి గారికి, అన్నయ్య గారికి, అదేవిధంగా దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. క్రిస్మస్ అంటే చాలా సంతోషకరమైన పండగ కదా. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా పండగ జరుపుకునేది ఉందంటే అది ఏకైక పండగ క్రిస్మస్ మాత్రమే. క్రిస్మస్ని ద బిగ్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్ అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద పండగ, ఎక్కువ మంది జనాభా జరుపుకునేటువంటి పండగ. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి చాలా తక్కువ సమయంలో 5-10 నిమిషాల్లో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను, గ్రీటింగ్స్ని తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్ అని అంటేనే దేవుణ్ణి ఆరాధించటం. దేవుణ్ణి ఆరాధించటం అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఆహ్వానించి ఆయనతో కలిసి ఆరాధిస్తే క్రిస్మస్ అవుతుంది. దేవునికి స్తోత్ర. ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. బాహ్యముగా ఈ లోకానికి వచ్చారు. కానీ నిజమైన క్రిస్మస్ అనుభవించాలంటే ఎక్కడ పుట్టాలి ఆయన? మనలో. కొన్ని విషయాలు, మూలాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువారు ఇంత పెద్ద ప్రపంచాన్ని వదిలేసి ఆ బెత్లెహేము ఊరిలోనే పుట్టాలా అని అనుకుంటారు. దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే ఆయన ఎక్కడ పుట్టాలో, ఎవరి ద్వారా పుట్టాలో, ఎలా పుట్టాలో ఒక ప్లానింగ్, ఒక పర్పస్ ఉంది. ఈరోజున ఆ యొక్క వంశావళిని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత ఇంటిలో పుట్టారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎక్కడ పుట్టారు? మీరు అందరూ అంటారు సత్రంలో పుట్టాడు యేసయ్య అని అంటారు. కానీ ఆయన ఎక్కడ పుట్టారంటే ఆయన సొంత ఇంటిలో పుట్టారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా త్వరగా నేను ఆ విషయాలు నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి అందరూ కూడా మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకున్నారు. అబ్రహాము కుమారుడ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దేవునికి స్తోత్ర. ఇది ఎవరి వంశావళి? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ వంశావళిలో మీరు చదువుకుంటూ వెళితే చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ కనబడతాయి. ఏమిటా అద్భుతమైన విషయాలంటే మనం ఎప్పుడు కూడా వంశావళిని చదవం. మీరు కిందకు వచ్చేస్తే 7వ వచనం నుండి 17వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపుని కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి వంశంలో పుట్టారు అంటే దావీదు వంశంలో పుట్టారు. అందుకే ఆయన ఏమని పిలుస్తారంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారంట. ఈ దావీదు ఎక్కడయ్యా ఉన్నదంటే బెత్లెహేములో ఉన్నాడు. ఎక్కడున్నారు చెప్పాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి.
యేసుక్రీస్తు ప్రభువు ఎలా దావీదు కుమారుడయ్యాడు, ఎలా ఆయన ఇంటిలో పుట్టాడు అనే ఛాయ మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 37, 38 వచనాలు మీరు సరిగ్గా చూసినట్లయితే నాకు సెలవుము, చిత్తగించుము, నీ దాసుడగు కింహాము నా ఏలిన వాడవును రాజు అవునగు నీతో కూడా వచ్చుటకు సెలవిము, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును. దేవునికి స్తోత్రం. చాలా స్పీడ్గా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు మహనయీము అనేటువంటి ఊరిలో ఒక గుహలో బందీగా ఉన్నాడు. అంటే తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదును తరుముతూ ఉంటే, దావీదు తలదాచుకోవడానికి మహనయీము అనే ప్రాంతంలో ఆయన తలదాచుకుంటూ ఉన్నాడు. ఆయన తలదాచుకుంటూ ఉన్న సమయంలో బర్జిల్లయి అనేటువంటి ఆ ఊరికి చెందిన ఆ బర్జిల్లయి గలిలయుడైనటువంటి ఆయన వంశముల గురించి కూడా అక్కడ చెప్పారు. ఒకసారి చూద్దామా? ముప్పై వచనం పైకి రండి ఒకసారి. ఈ బర్జిల్లయి గిలాదీయుడు ఎవరైనా 31 గిలాదీయుడైన ఈ బర్జిల్లయి ఐశ్వర్యవంతుడు, 80 సంవత్సరాలు ఉన్నటువంటి ముసలివాడు. ఆయన దావీదుకి ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహారమును సప్లై చేసుకుంటూ వస్తే, అబ్షాలోము చనిపోయిన తరువాత అబ్షాలోము మరణమైనటువంటి వార్త విని దావీదు తిరిగి మళ్ళీ బెత్లెహేముకు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు జరిగిన సంభాషణ. బర్జిల్లయి అంటాడు, ఇదిగో నా కుమారుడు ఎలాగో చనిపోయాడు, నువ్వు నన్ను పోషించినందున నీకు కృతజ్ఞతగా నిన్ను నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతానని బర్జిల్లయి అంటే, ఆ బర్జిల్లయి అంటాడు, అయ్యా నేనేమో ముసలోడిని, కొన్ని రోజులు ఎలాగో చనిపోతాను, ఆ చనిపోయేది ఇక్కడే చనిపోయి నా పితరుల దగ్గర పాతి పెట్టబడాలని ఆశపడుతూ ఉన్నాను, గనుక మీరేమనుకోనంటే ఈ నది వరకు నేను వస్తా, ఆ తర్వాత నుంచి నా కుమారుడైనటువంటి కింహామును మీరు తీసుకుని వెళ్ళండి, అది కూడా నీ చిత్తమైతేనే అని చెప్పాను. ఈ కింహాముని రాజు ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? ఆయనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 17, 18 వచనాలు మీరు చూస్తే, మనం ఇప్పుడు దాకా చదువుకుంటున్నటువంటి ఏదైతే సత్రం ఉందో ఆ సత్రం యొక్క వివరణ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. అప్పుడు నెతన్యా కుమారుడైన అహికాము కుమారుడైన నెతన్యాను చంపిన తరువాత యోహానును అతనితో కూడనున్న అందరూ జనశేషమంతటిని అనగా పిల్లలను రాజు పరివారును మరలా రప్పించిరి. అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహికాము కుమారుడైన నెతన్యాను వారు కల్దీయులకు భయపడి ఐగుప్తులకు వెళ్ళుదామనుకుని ఎక్కడ దిగారంట చెప్పాలి అందరూ కూడా. అహికాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారందరూ కూడా కల్దీయులందరికీ భయపడిపోయి ఐగుప్తుకు పారిపోదాం అనుకున్న సందర్భంలో వాళ్ళు దారిలో వెళ్తూ ఉండగా ఈ బెత్లెహేమ్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గెరాతు కింహాములో దిగిరి. ఇప్పుడు మనం చదువుకుంటున్న సత్రం ఎవరి సత్రం అంటే, అక్కడ బోర్డు ఉంటుంది,
గెరాతు కిమ్హాము ఇన్ అంటే మీరు ఎప్పుడైనా చూడండి వెళ్ళి ఫంక్షన్ హాల్, ఇన్ ఫంక్షన్ హాల్ అని ఉంటుంది. ఆ కిమ్హాము ఆ సత్రానికి ఏం పేరు పెట్టారంటే గెరాతు. అనేక మంది ప్రజలు ఆ సత్రంలో ఉండడానికి అనుకూలంగా దాన్ని మార్చి వేశాడు. ఇది దావీదు ఎవరికి ఇచ్చాడంటే కిమ్హాముకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పాలందరూ కూడా కిమ్హాముకి ఇచ్చాడు. దావీదు పూర్వీకులందరూ వంశావళి మనం చదువుకున్న యెషయా కానీ ఓబేదు కానీ వీళ్ళందరూ కూడా బెత్లెహేములోనే పుట్టారు, బెత్లెహేములోనే పెరిగి పెద్దయ్యారు. అయితే కొన్ని కారణాల వల్ల, భయంకరమైన యుద్ధాల కారణాల వల్ల వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. అలా చెదిరిపోతూ యాకోబు కుమారుడైనటువంటి ఈ యోసేపు ఎక్కడ సెటిల్ అయ్యాడంటే చెప్పాలి నజరేతులోని గలిలయలో. ఎక్కడ దేవుడు ఎంత కూలంకషంగా చెప్పాడు. నజరేతులోని గలిలయలో, యూదయలోని బెత్లెహేము అనేటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సత్రం ఎక్కడైతే ఉందో అక్కడ పుట్టడానికి ఒక ప్రణాళికను రచించాడు. ఆయన దావీదు కుమారుడిగా రావాలనుకున్నాడు. అందుకే దావీదుతో అన్నాడు, నీ సింహాసనము యుగ యుగములు తరతరములు ఎవడను కూడా ఏలకుండా ఉండబోడు అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. యెరూషలేములో ఉన్న దావీదు సింహాసనము ప్రతి తరములో నుండి, ప్రతి దానిలో నుండి దావీదు వంశవాళ్ళ నుండే రావాలి. ఎవరో కూడా నీ వంశంలో నుండి రాకుండా ఈ ప్రజలను పరిపాలించకుండా ఉండడు అని అన్నాడంటే ఆ వంశంలో నుండి ఎవరు రావాలా? యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. ఇప్పుడు ఆ సింహాసనాలు ఏమైపోయినాయో తర్వాత కానీ రేపొద్దున యేసుక్రీస్తు ప్రభువారు వస్తే ఆయన ఏ సింహాసనం ఎక్కుతాడో తెలుసా? దావీదు ఏ సింహాసనం అయితే ఎక్కడ అదే సింహాసనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత ఇంటిలో పుట్టడానికి కోసం యోసేపుని మరియని ఎక్కడి నుంచి ఎక్కడికి రప్పించాడో తెలుసా? నజరేతు నుండి. మీరు మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ చిన్న ఇంట్రడక్షన్ ఉంటుంది. కానీ లూకా బాగా చదువుకున్నవాడు కాబట్టి, జ్ఞానవంతుడు కాబట్టి చాలా క్రిస్టల్ క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎలా ఆ జర్నీ స్టార్ట్ అయిందో రాశాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే కురేనియా ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయబడవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయన. చూడండి, దేవుడు ల్యాండ్ మార్క్ ఇస్తున్నాడు. చాలామంది అంటారు అసలు యేసుబాబు ఎక్కడ పుట్టారా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ఎవరన్నా అడగొచ్చు. ఆ దినాల్లో, ఏ దినాల్లో చెప్పాలి, హేరోదు దినములలో ఎవరి పరిపాలన ఉందంటే హేరోదు పరిపాలన. ఆ దినాల్లో ఎవరి ఆజ్ఞ అయితే కైసర్ ఆజ్ఞ. ఎక్కడ పుట్టాడయ్యా అంటే ల్యాండ్ మార్క్స్ ఇస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మాకు దైవజనులు అడుగుతూ ఉంటారు, సార్ మేము ఎక్కడికి రావాలి, ఎలా రావాలంటే మేము చెప్తాం. మోళ్ళపర్ బీచ్ అండి, పేరుపాలెం సెంటర్ అండి, మొగల్తూరు అండి. అక్కడ నుంచి ఇలా హైవే రైట్కి తిరిగితే పేరుపాలెం సెంటర్ వస్తుందండి. అక్కడ నుంచి స్ట్రైట్ వచ్చేస్తే మా దిన్నలపల్లిపాలెం ప్రాంతం వస్తుంది. ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గురించి లూకా పిన్ టు పిన్ చెప్తున్నాడు. ఆయన ల్యాండ్ మార్క్ చేస్తున్నాడు. ఇదిగో కురేనియా 2 సిరియా. కురేనియా 2 సిరియా. 2 దేశాలు ఉన్నాయి, ఒక వంశావళి అక్కడ కనబడుతుంది. కురేనియా అనే పర్సన్ అక్కడ కనబడుతూ ఉన్నాడు. నెక్స్ట్, అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడవలనని తమ తమ పట్టణములను విడిచిపెట్టి వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన మరియను కూడా ఆ సంఖ్యలో చేర్చడానికి గలిలయలోని, యూదయలోని బెత్లెహేము అనబడు దావీదు ఊరికి తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్ర. సో దేవుని యొక్క ప్లానింగ్ ఎలా ఉందో చూడండి. అసలు మరియా ప్రెగ్నెన్సీ రావడం అనేది ఒక అద్భుతం. ఇజ్రాయేలీల్లో
పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత కొంచెం గడువు ఇస్తారు. ఈ గడువులో ప్రెగ్నెంట్ అయితే ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపేయడమో, మరణశిక్ష విధిస్తారు. ఈ మరీకి ప్రసవ దినములు నిండేటప్పుడు టైంకి మరీని ఎక్కడ ఉంచలేదంటే గలిలీలో కానీ నజరేతులో కానీ దేవుడు ఉంచనివ్వలా. ఎక్కడికి ప్రయాణం కట్టించాడు? సో నజరేతు నుండి బెత్లెహేమ్కి ద డిస్టెన్స్ 153 కిలోమీటర్స్, 153 కిలోమీటర్లు. కానీ ఇప్పుడైతే కారులో వెళ్తే 2.5 గంటల జర్నీ. అప్పుడు ఆ టైంలో నేను అనుకుంటాను 3 నెలల దాకా ఏదో కనపడకుండా ఆగుతుంది కదా అందరికీ. కానీ 4వ నెల నుంచి కనపడకుండా ఉంటుందా? ఆ టైంకి వాళ్ళు బయలుదేరితే ఎప్పుడు చేరారు? బెత్లెహేము పురానికి వచ్చేసరికి ఆమె ప్రసవ దినాలు నిండాయంటే ఎంత అద్భుతమో చూసారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క కార్యాన్ని జరిగించుకోవడానికి ఆయన నడిపించుకున్న రీతి చూస్తే అద్భుతం అనిపిస్తుంది. ఎక్కడో ఉన్నటువంటి నజరేతులో, ఆ గలిలీలో ఉన్నటువంటి యోసేపు మరియల్ని ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఆయన సొంత ఇంటికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన జన్మానికి ఒక అడ్రస్ ఉండాలి. ఏముండాలి? ఒక అడ్రస్ ఉండాలి. ఆ అడ్రస్ ఎవరిదంటే ఆయన ఇల్లే. ఆ ఇంటికి తీసుకుని వచ్చాడు. అందుకే చాలా సందర్భాల్లో దేవుడు అంటూ ఉంటాడు, ఏమంటాడంటే నాకేం లేదు, ఆకాశ పక్షులకి ఏమున్నాయి చెప్పాలి. ఆకాశ పక్షులకు లూకాసు వార్త 9:58, మత్తయి రాసిన సువార్త 8:20లో ఉంటాయి. ఇద్దరూ రాశారు. ఏమనంటే ఆకాశ పక్షులకు, నక్కలకు గూళ్ళు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి కొంచెమైనా స్థలం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి తన సొంత ఇంటిలో స్థలం లేదండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూసారా? స్థలం లేదు. అందుకే మత్తయి రాసిన సువార్త 9:24 అంటే నాకు స్థలం ఇయ్యండి అయ్యా కొంచెం అని అంటాడు. స్థలం ఇయ్యుడి. ఈ రాత్రికాల సమయంలో మనం చేస్తూ ఉన్నాం. నిజమైన క్రిస్మస్ మనం అనుభవించాలంటే ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? మనదనుకుంటున్నారేమో. ఈ దేహము దేవుని ఆలయం, ఇది మన సొత్తు కాదు. ఆయన అంటాడు, నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకుని కొనుక్కున్నాను మిమ్మల్ని, గనుక ఈ ఇల్లు దేవునిది. ఈ ఇంటిలో ఆయన పుట్టగలిగితే, ఆయన జన్మించగలిగితే, యేసయ్యను ఆహ్వానించగలిగితే, కొంచెం స్థలం ఆయనకి ఇవ్వగలిగితే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు స్థలం ఇవ్వండి అని పిలుస్తూ ఉన్నాడు. కనుక ఎవరైతే ప్రభువా ఈ రాత్రి ఈ నెల ఈ సంవత్సరం ఆఖరి దినం, ఈ ఆఖరి నెలలో ఈ క్రిస్మస్ వేడుకలో నిజమైన ఆనందాన్ని పొందుతానయ్యా, నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తానని ఎవరైతే అనుకుంటా ఉన్నారో నిజంగా వాళ్ళ కుటుంబాల్లో ఆనందమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుణ్ణి మనం ఆహ్వానిస్తే మన కుటుంబాలకు, మన బిడ్డలకు ఎంతో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన మన పక్షాన చేస్తాడని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. ప్రభునందు ప్రియులారా, చాలామందికి కొంతమందికి అర్థం కాలేదు. కొంచెం బైబిల్ అధ్యయనం చేసిన వాళ్ళకి అర్థం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ఎంత ప్రణాళిక కలిగి, ఎన్ని తరాలు చెప్పండి. అబ్రహాం కాడ నుంచి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి యేసుక్రీస్తు వరకు మళ్ళీ 14 తరాలు. మీకు ఏమైనా అర్థమైంది? ఇది అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలు. 14 తరాలు అంటే ఎంతమంది? మీలో ఎవరికైనా మీ ముత్తాత తాత తండ్రి పేరు అని చెప్పగలుగుతారా? మా తాత తండ్రి పేరు, మా ముత్తాత పేరు నాకు తెలదు.
ఆడు తాత పేరు ఎవడ తెలుస్తుంది నాకు? మీ ఆయన తెలుసుండో చెప్పండి. కానీ యేసుక్రీస్తు వంశావళిని చూసినప్పుడు ఇన్ని తరాలుగా లెక్కించుకుంటూ వచ్చి అన్ని తరాలకు ముందు చెప్పబడినటువంటి లోకరక్షకుడు గురించి చెప్తూ మరి అన్ని తరాలు గడిచిన తర్వాత ఎక్కడ పుట్టాలనుకున్నాడో అక్కడే పుట్టాడు. అది గొప్పతనం. ప్రపంచంలో ఏ మహానుభావుడికి ఇలాంటి హిస్టరీ లేదు. ప్రపంచములో దైవముగా ఆరాధించబడుతున్నటువంటి వ్యక్తులకు కూడా ఇలాంటి గుర్తింపు లేదు. ఎలా పుడతానన్నాడో చెప్పాడు, ఎక్కడ పుడతానన్నాడో చెప్పాడు. ప్రియమైన బిడ్డలారా, ఇన్ని ఆధారాలుగా శాసనాలుగా చరిత్రార్థముగా పుట్టినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రజల చేత కల్పించబడిన దేవుడు కాదు, ప్రజల చేత కల్పించబడిన దేవుడు కాదు. ఆయన సర్వ సృష్టికర్త. ఈ లోకానికి రావడానికి ఆయన చేసినటువంటి ప్రణాళిక ప్రకారంగానే రావటం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. సృష్టికే అది ఒక విచిత్రమైన సంఘటన. మహానుభావులు అనబడిన వారు ఎంతోమంది లోకంలో పుట్టారు. కానీ సృష్టిలో ఒక నక్షత్రం వెలవటం అనేది అది సామాన్యమైన విషయం కాదు. ప్రిల్లరా, ఈయన కొరకు ఒక నక్షత్రం వెలిసింది. అన్నీ కూడా చరిత్రాధారాలుగాను. ప్రియమైన పిల్లలు, కల్పితము కాదు, కల్పితమైన విషయాలు కాదు. ప్రభునందు ప్రియులరా, అందుకే యేసు రక్షకుడు. చెప్పండి, యేసు రక్షకుడు. కాబట్టి ప్రియులరా, కనుక ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఆయన ద్వారానే పరలోకానికి వెళ్తాం. ఇంకెళ్ళాక ఏ విధంగా కూడా వెళ్ళడానికి వీలు లేదని ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి ఆయనే. నా ద్వారానే మీరు పరలోకానికి వస్తారని ఏకైక వ్యక్తి చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు. మరి ఎవ్వరును ఇలాగూ చెప్పలేదు. నా ద్వారా తప్ప మరి ఎలాగున పరలోక రాజ్యానికి రాలేరు అని ఏకైక కంఠాపస్తంగా చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు. అలాగే మరొక సవాలును కూడా విసిరాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు విసిరాడు. ప్రియులారా, అక్కడ వాళ్ళు కానీ రాజు కానీ ఆయన మీద ఇతను రాజద్రోహి, రాజునని చెప్పుకుంటున్నాడు అని నేరం మోపినోళ్ళు కానీ ఆయనలో పాపం ఉందని రుజువు చేయలేకపోయారు. పాపము లేని వ్యక్తి పరిశుద్ధుడైనటువంటి వాడు యేసయ్య. ఒకళ్ళు హల్లెలూయా చెప్పలేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదన్నా మనం తినినప్పుడు ఇది ఎలాంటిది, రుచిగా ఉంటుందా, మనకు హానికరమా, మనకు మేలు చేస్తుందా, మన శరీరానికి బాగుంటుందా, దీంట్లో ఎంత రుచి ఉంది అని తెలుసుకుని తింటాం కాదండి. మాట్లాడరండి, తెలుసుకుని తింటాం. అలాగే దేవుడి విషయంలో కూడా అలాగనే ఆలోచించాలి. ఇతడు మనకు సరిపడువాడా, నా పాపమును హరిహరిస్తాడా, నా పాపాన్ని తీసేస్తాడా, నా పాపము నుంచి విడిపించి నిత్యత్వములోనికి పరలోకంలో తీసుకెళ్తాడా, నాకు సరిపడవాడా, దీవిస్తాడా లేదా అని ఆలోచించొద్దండి. చెప్పరండి, మాట్లాడండి, ఆలోచించాలో కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిండి విషయంలో ఆలోచించే మనం మన జీవితం గురించి ఆలోచించొద్దా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ ఆలోచిస్తే ఎవరు కనబడతారు? ఒక ఆయన రాశాడు, ఒక్కడే యేసు, ఒక్కడే, ఒక్కడే
లోకానికి రక్షకుడు ఒక్కడే, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి యేసు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే. పరిశుద్ధుడు అంటే ఆయనే పరిశుద్ధుడు. కాబట్టి ప్రియులారా, కనుక యేసు ప్రభు నమ్ముకోవడం మతం కాదు, లేకపోతే సిగ్గుపడడం ఇవన్నీ కాదు. నీ ప్రాణాన్ని నిలిపేటువంటి దేవుడు, నీ ప్రాణాన్ని కాపాడే దేవుడు, నీ నిత్య మార్గంలోకి తీసుకెళ్ళేటువంటి దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకోవాల్సిందే, అంతే. ప్రియమైన దేవుడు నమ్ముకోవాల్సిందే తప్పనిసరి. నువ్వు నిజంగా పరలోకం వెళ్ళాలంటే, నరకం నుండి తప్పించుకోవాలంటే నమ్ముకోవాల్సిందే, ఇంక వేరే గతి లేదు. ఎందుకంటే పాపమునకు విమోచకుడైనా, నీ పాపమును హరిహరించేవాడైనా, పాపమునకు బలి పశువుగా మన ఋషులు యజ్ఞ పశువుని గురించి వేదంలో రాశారు. ఆ యజ్ఞ పశువును ఎలా వధించాలో చెప్పారు. ఋషులు ఆరాధించినటువంటి దేవుడు యేసుక్రీస్తు అని చెప్తున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, చక్కటి విషయాలు చెప్పారు. నేను చెప్తే ఇలాగే తెల్లారులు చెప్పేస్తాను. కనుక ఈ సమయంలో వాక్యం చెప్పడానికి చాలా దూరం నుంచి దైవజనులు, ఏ ఊరండి? ఉయ్యూరు అంటే మచిలీపట్నం కవతల ఎక్కడో, మచిలీపట్నం దాటి వెళ్ళాలి ఉయ్యూరు. ఒకసారి నేను మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఉయ్యూరు పక్క నుంచి వెళ్ళాను బైపాస్లో. ప్రియమంది వినిపిట్లారా, ఉయ్యూరు అక్కడి నుంచి మన మధ్యకి రావడం జరిగింది. ఆహ్వానించగానే దైవజనులు కాదనకుండా అంత సుదీర్ఘమైన ప్రయాణం చేసి మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాను. రండి బ్రదర్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంతోషం. మరొకసారి గట్టిగా దేవుని స్తుతిద్దామా? రెండు చేతులు పైకెత్తి చెప్దాం. చేతులతో చెప్దాం ఒకసారి. ఆమేన్. కొంతమంది వద్దు అన్నట్టుగా ఊపుతున్నారు. చాలా సంతోషం. మరొక పర్యాయము కనులైనటువంటి దైవజనులు పీటరయ్య గారిని, అలాగే ఆనందాన్ని చూడడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, గతంలో మరి నర్సాపురంలో మరి ఉపవాస కూడికల్లో మరి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు కృపనిచ్చారు. మరొకసారి మరి పరిచర్యలో మరి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పీటరయ్య గారికి, అలాగే అన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి అన్న ఎన్నో చారిత్రకమైనటువంటి విషయాలు తెలియజేసినటువంటి బ్రదర్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇంతవరకు ఓపిక కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా మరి మా తరఫున, అలాగే మా కుటుంబం తరఫున, మా సంఘం తరఫున, మా పరిచర్ల తరఫున మీ అందరికీ శుభాభివందనాలు. అందరికీ వందనాలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అన్నానమ్మా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ అనే మాట అంటే అందులో హ్యాపీ ఉంది, కానీ మీ ముఖాలు కనబడట్లే హ్యాపీ అని. ఒకసారి మీ పక్క వారు వైపు తిరిగి వారికి చెప్పండి, ఒకసారి నవ్వుతూ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ బ్రదర్. హ్యాపీ క్రిస్మస్ అని. హ్యాపీ క్రిస్మస్ అని. అమ్మయ్య, ఇప్పుడు నవ్వేరండి. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతైనా మీ ఊరోళ్ళు రైట్. చాలా సంతోషం. ఇప్పటికే మరి చాలా సమయమైంది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇందాక మరి వాక్య పట్టణాలు చదివారు కదండి. ఎన్ని పట్టణాలు చదివారు గుర్తున్నాయా? 4 పట్టణాలు చదివారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం, అలాగే యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం, అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 22 వచనాల వరకు, అలాగే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 14 వచనాల వరకు చదివారు. ఈ లేఖన పట్టణాలు చదువుతుండగా నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈరోజు మీ ముందు చెప్పాలనుకున్నటువంటి మాటలు మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలు
లో నుండి ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. చెప్పనివ్వండి. చాలా ఉత్సాహంగా ఉన్నారు చదవడానికి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అయితే నేను ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, నేను ఏదైనా దేవుని వాక్యానికి సిద్ధపడినప్పుడు నేను ఎవరితో చెప్పకుండా, నేను ఎవరితో మాట్లాడకుండా ఆ మాటలు నేను వినాలి. ఎవరి నోట్లో నుంచి అయినా లేకపోతే ఎవరైనా చెప్తూ ఉండగా నేను విన్నప్పుడు నేను అప్పుడు అనుకుంటా, ఎస్, దేవుడు సిద్ధపరిచినటువంటి వర్తమానం ఇదే. హల్లెలూయా. కాబట్టి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి మరి సందేశాన్ని ఈరోజు మనందరం కూడా వినబోతున్నాము. మీ అందరూ ఆశతో ఉన్నారా? అయ్యా ఇప్పటికి ఆలస్యమైంది, మాకేమో పేదరి గారు కూడా ఉప్పే పట్టణంలో ఒక ఇంట్లో ఉన్నప్పుడు, సీమోన్ అన్న ఇంట్లో ఉన్నప్పుడు, ఇంటివారు అంటే పేదరి గారికి ఆకలేసిందంట, ఇంటివారేమో వంట సిద్ధం చేస్తున్నారంట. అప్పుడు ఆ స్మెల్కి ఈయన పరవశుడైపోయాడంట. హల్లెలూయా. ఇప్పుడు మీరు కూడా అలాగా అలా పరవశులు అయిపోతున్నారా? లేదు. హల్లెలూయా. ఈరోజు వాటికంటే శ్రేష్టమైన ఆహారాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ మన శరీరానికి బలాన్ని ఇస్తుందేమో, కానీ ఇదైతే మన ఆత్మకు బలాన్ని ఇస్తుంది అనమాట. ఆమేన్. ఇది మనం పరలోకానికి తీసుకెళ్లేటటువంటి మాటలు అనమాట. హల్లెలూయా. ఇక ఆలస్యం చేయకుండా నేను దేవుని వాక్యంలోకి నేను ప్రవేశిస్తాను. చూడండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. కొంచెం మీరు మాట్లాడుతూ ఉండాలి, మీరు రిప్లై ఇస్తూ ఉండంటే నేను ఇక్కడ నుంచి సప్లై చేస్తా ఉంటా. అమ్మా చెప్పండి, మీరు అక్కడ నుండి ఏం చేయాలి? రిప్లై ఇస్తూ ఉండాలి, మీరు మాట్లాడుతూ ఉండాలి, నేను ఇక్కడ నుండి నేను సప్లై ఇస్తూ ఉంటా. మంచిది. సమలో చదివినటువంటి 2 వచనాలలో 2 నామములు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారికి పెట్టబడినటువంటి నామములు 2 కనబడుతున్నాయి. ఒకటి రక్షకుడు, రెండోది ఇమ్మానుయేలు. చెప్పండమ్మా. ఒకటి రక్షకుడు, 2 ఇమ్మానుయేలు. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడా ఇమ్మానుయేలా? అన్న ఏ ఊరు అనేది? దిడ్ల పల్లవపాలెం వాళ్ళు మాట్లాడాలి, చెప్పాలి అన్న. అంత పేరు రావట్లేదు కానీ దిడ్ల వారు చెప్పాలి. అమ్మా, ఇంతకీ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు అంటే అసలు ఇంతకీ యేసుక్రీస్తు ప్రభుల రక్షకుడా ఇమ్మానుయేలా? అమ్మా చెప్పట్లేదురా? ఏమన్నా అసలు చెప్పండి. ఇటు రక్షకుడా? ఓకే, రక్షకుడు అన్న వాళ్ళు ఎవరు చేతులు పైకి ఎత్తండి ఒకసారి. రక్షకుడయ్యా అనేసి అన్నవాళ్ళు కొంతమంది ఎత్తారు. ఇప్పుడు ఇమ్మానుయేలు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇమ్మానుయేలు అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. అన్న డౌట్గా ఎత్తి దించేసాడేంటి అన్న? అమ్మో, అంటే ఎవరు ఎత్తలేదు కదా, నేను ఒక్కని ఎత్తిదే మళ్ళీ అయ్యగారు నన్ను ఏమని అంటారు అనుకున్నారా? చెప్పండి, ఏం పర్లేదు చెప్పండి. ఇంతకు యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడా ఇమ్మానుయేలా? రక్షకుడు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. వావ్, అందరూ ఎత్తేసారు. ఇప్పుడు ఇమ్మానుయేలు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వెరీ గుడ్. మీ అందరూ చెప్పింది కరెక్టే. ఆయన అంటే రక్షకుడు ఒకడే కాదు, ఆయన ఇమ్మానుయేలు కాదు, ఆయన రక్షకుడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడు కూడా. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, లోకరక్షకుడైనటువంటి యేసయ్యను నీ రక్షకునిగా, నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన ఎలా ఉంటాడో తెలుసా? నీ జీవితాంతము ఇమ్మానుయేలుగా ఉంటాడండి. చెప్పండి హల్లెలూయా.
యేసయ్యని రక్షకునిగా మీరు అంగీకరిస్తే, ఇందడ దైవజనులు అన్న చెప్పారు, ఈరోజు చివరి అంటే ఈరోజు సంవత్సరానికి ముగింపు రోజుల్లో ఉన్నాం కాబట్టి ముగింపు రోజుల్లోనైనా యేసయ్యకి నీ హృదయంలో చోటు ఇవ్వండి, మీ హృదయంలో స్థానం ఇవ్వండి, మీ హృదయంలో కొంత స్థలం ఇవ్వండి అనేసి అన్న ఇందాక చెప్పారనమాట. అన్న చెప్తుంటే నాకు మనసు చాలా ఆనందం వేసింది అనమాట. నేను చెప్పదలుచుకున్న మాటలు కూడా ఇవే కదనేసి అనుకున్నా. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, లోకరక్షకుడైనటువంటి యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే నీ జీవితాంతము యేసుక్రీస్తు ప్రభువులు ఎలా ఉంటారో తెలుసా? ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన రక్షకుడే కాదు, ఇమ్మానుయేలు కాదు, రెండూ ఆయనే. అమ్మ చెప్పండమ్మా, రెండు. ఇప్పుడు నన్ను మా ఇంటి దగ్గరలో పరిసర ప్రాంతాల్లో నాని బాబు అంటారు అనమాట. ఏమంటారు? నాని అంటారు చిన్నప్పటి నుండి. అలాగే నా రిజిస్టర్లో ఎలా ఉంటుందంటే మహేష్ అంటుంది అనమాట. ఇప్పుడు నేను నానియా మహేషా? రెండు. ఇప్పుడు అన్న డాక్టర్ గారు అంట, నాకు తెలియదు కాబట్టి డాక్టర్ అన్న అంట. అసలు పేరు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ డాక్టర్ గారా అన్న? రెండు ఆయనే. హల్లెలూయా. పెద్దయ్య గారు అంటారు అనమాట. కానీ అయ్యగారికి ఒక పేరు ఉంది, పీటర్ గారు. ఇప్పుడు పీటర్ గారా అయ్యగారా? రెండు ఆయనే. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా మీరు అంగీకరించగలిగితే ఈరోజు దైవ సందేశం ఏంటో తెలుసా? జీవితాంతము నీకు ఇమ్మానుయేలుగా తోడుకుంటాడు అనమాట. జీవితాంతము మీ బ్రతుకు దినములో నీవు దేవుడు తోడుగా ఉంటాడనమాట, ఇమ్మానుయేలుగా ఉంటాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఎన్నెన్నో క్రిస్మస్ దాటిపోతూ ఉన్నాయి. మరి క్రిస్మస్ అంటే ఏదో మరి డెకరేషన్ చేసుకోవడమో, లేకపోతే ఇంటికి రంగులు వేసుకోవడమో, లేకపోతే పంటికి పని చెప్పడమో, వంట పనో, ఇంటి పనో, లేకపోతే నూతన వస్త్రాలు కొనుక్కోవడమో ఇదే అనుకుంటున్నావు. కాదండి. ఒక మాట చెప్పనివ్వండి నన్ను. 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేములో పుట్టాడు అనడం అనేది చరిత్ర. కానీ నా 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారు నా కోసమే పుట్టాడు అనేది రక్షణ. అర్థమైందా? చెప్పండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేది చరిత్ర, కానీ నా కొరకే పుట్టాడు అనేది రక్షణ. ఒక మాట చెప్పనివ్వండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అనేది చరిత్ర అయితే, ఈరోజు నీ జీవితంలో కనుక యేసయ్య పుట్టగలిగితే ఈరోజు నీ చరిత్రను కూడా ప్రభువు మార్చబోతున్నాడు అనమాట. దేవుడు నిన్ను చరిత్రలో నిలిపేటట్టుగా దేవుడు చేస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోక రక్షకుడైనటువంటి యేసయ్య నీ సొంత రక్షకుడు అయ్యాడా? అడగండి ఒకసారి, మీ పక్క వారిని అడగండి. లోక రక్షకుడు తల్లిగారి న్యాయం కలా చూస్తున్నారు, కొంచెం అడగండి అమ్మా. లోక రక్షకుడు అడగరా అన్న? ఏమన్నా అంటారా? చెప్పండి అమ్మా. లోక రక్షకుడు నీ సొంత రక్షకుడు అయ్యాడా? అడగండి ఒకసారి. నీ రక్షకుడు అయ్యాడా? ఇంకా పాకలో నుంచేస్తున్నామా మనం? ఇంకా బెత్లెహేములో నుంచేసామా? ఇంకా పాకలో నుంచేసామా? ఇంకా హృదయంలోని తీసుకురాలేదా? అయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారుని రక్షకుడు అని మనం అన్నాం కదా. ఇంతకీ ఎక్కడ నుండి ఆ రక్షకుడు అనేది ఇంతకీ ఎక్కడి నుండి రక్షిస్తాడు? మూడు విషయాలు చెప్తాను. నేను ఎన్నో విషయాల్లో నేను సిద్ధపడి వచ్చాను, కానీ సమయం లేదు కాబట్టి కొన్ని మాటలే మీ ముందుంచి నా వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చదవండి ఒకసారి, మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నాన్న, ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎక్కడి నుండి రక్షిస్తాడంట అమ్మ? అందరూ చెప్పాలమ్మా. పాపముల నుండి ఆయనే రక్షిస్తాడంట అమ్మా. ఆయన కూడానా? ఆయనేనా అమ్మా? ఆయనే ఎక్కడి నుండి రక్షిస్తాడు?
పాపముల నుండి రక్షిస్తాడంట. ఈ లోకంలో మనకు చాలా మంది రక్షకులు ఉన్నారు, చాలా మంది రక్షకులు ఉన్నారు. మీరు చూసే ఉంటారు, మీ ఊర్లో ఒక వ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఆ వ్యాన్ మీద రక్షక భటులు అని ఉంటుంది. చూసారా ఎప్పుడన్నా? మీ ఊరు రాలేదా? అమ్మో, దిట్ల వారు అసలు మాట్లాడలేదన్నా. చెప్పండి, మాట్లాడునమ్మా. పోలీస్ జీప్ మీద ఏముంటుంది? రక్షక భటులు అని ఉంటుంది కదమ్మా. అంటే ఇప్పుడు పోలీసు వారు రక్షిస్తారు, అవునా? సమాజాన్ని రక్షిస్తారు, గొడవలు జరగకుండా, లేకపోతే దొంగతనాలు జరగకుండా, ఏదైనా ప్రమాదాలు జరగకుండా, అవునండి. అలాగను కూడా రక్షిస్తారు అనమాట. దేశాన్ని రక్షించడానికి సైనికులు ఉన్నారు, వ్యాధుల నుంచి రక్షించడానికి డాక్టర్లు ఉన్నారు. నిజంగా డాక్టర్ గారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీకు ఒక మంచి డాక్టర్ని ఇచ్చాడండి. హల్లెలూయా. పోయినసారి నేను వచ్చినప్పుడు నేను విన్నాను, నర్సాపురంలో కూడా ఒక మంచి హాస్పిటల్ కట్టాలనే ఆలోచనలు ఉన్నారు. అతి త్వరలోనూ దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేశాన్ని రక్షించడానికి సైనికులు ఉన్నారు, అలాగే సమాజాన్ని రక్షించడానికి పోలీసు వారు ఉన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్ని ప్రమాదాల నుండి రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. అయితే ఇలాగున రకరకాల రక్షకులు, రక్షక భటులని మరి పేరు పెట్టి పిలువబడుతున్న వారు ఉన్నారు. అయితే మానవుణ్ణి పాపమును రక్షించేది ఎవరు? మానవుణ్ణి పాపము నుండి రక్షించేది ఎవరు? మన పితరులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయ్యా పాపములో పుట్టాము, పాపములో జీవిస్తున్నాము, పాపములోనే మరణిస్తున్నాము, అయ్యా మమ్మల్ని రక్షించండి అని. ఇందరు దైవజనులు చెప్పారు, పితరులు చేసినటువంటి ఆ ప్రార్థన, ఇదిగో మునులు, ఋషులు, నిజంగా పండితులు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలముగా రక్షకుడు ఈ భూలోకానికి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. పాపము నుండి రక్షించాలంటే ఎవరు కావాలో తెలుసా? ఒక దేశ నాయకుడు కాదండి, లేక సైనికులు కాదండి, లేక ఇంకా వేరే కాదండి. ఒక పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడు కావాలి. హల్లెలూయా. మీరు నమ్మితే కనుక ఆమెనో లేకపోతే హల్లెలూయా అని చెప్పండి మీద ఒకటి. అమ్మ మీరు మౌనంగా ఉంటే అసలు అర్థమైందో లేదో అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైన విషయం నాకు అర్థమైతే నేను చాలా సంతోషిస్తాను. చెప్పండి హల్లెలూయా. ఒక పాపిని రక్షించాలంటే మరొక పాపి సరిపోడు. చాలా మంది పాపాన్ని పోగొట్టుకోవడానికి కోడెల రక్తము, కోళ్ళ రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము ఇలాగని చిందిస్తూ ఉంటారు. నేను అంటాను, అలాంటి వాటి రక్తం చేతనే, వాటి రక్తం ద్వారానే పాపాలు గనుక పోగలిగితే, పాపాలు గనుక ఇదిగో అంటే మానవుని కనుక పవిత్రపరిస్తే మానవుని కంటే గొప్పవైపోతాయి. అవునంటారా కాదంటారా? మనం చెప్పరండి అమ్మా. మానవుని పాపము నుండి రక్షించడానికి, అంటే పాపము నుండి పవిత్రపరచడానికి కోళ్ళు, మేకలు, గొర్రెల రక్తాన్ని చిందిస్తూ ఉంటారు. అయితే వాటి రక్తం చేత పాపాలు పోగొట్టబడితే గనక మనకంటే అవే గొప్ప అనుకుంటా, అవునా కాదా? మీరు చెప్పండి. మేకలు గొప్పయా మీరు గొప్పరా? కోళ్ళు గొప్పయా మీరు గొప్పయా? అడగండి ఒకసారి అమ్మా, ఒకసారి అడగండి, మీ పక్కలు అడగండి ఒకసారి. అన్న అయ్యా, కోళ్ళు గొప్పయా నువ్వు గొప్ప? అడగండి ఒకసారి అమ్మా, చెప్పండమ్మా, చెప్పండి. హల్లెలూయా. నేను ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగించేస్తాను, మీరెవరు కూడా కలవరపడద్దు. చెప్పండి, ఏ గొప్ప? మనిషే గొప్పది, అవునా? మనిషే గొప్పవాడు అనమాట. అయితే మానవుని యొక్క పాపం నుండి విడిపించడానికి, మానవుని పాపం నుండి రక్షించడానికి ఏ రక్తము సరిపోదు, కానీ పరిశుద్ధ రక్తమే అవసరం. పరిశుద్ధమైన రక్తమే కావాలి, పరిశుద్ధమైనటువంటి రక్తమే సరిపోయింది. పరిశుద్ధుడైన వాడే ఒక పాపిని రక్షించగలడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ పరిశుద్ధుడు ఎవరని మనం ఆలోచన చేస్తే, ఆ పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి. అందుకనే రోమపత్రిక 6:23 ఉంటుంది, అమ్మా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను
పొందలేకపోవచ్చు. అంటే అందరూ పాపులే, కానీ మరి పాపిని రక్షించడానికి పరిశుద్ధుడిగా, మరి పరిశుద్ధుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, మీరు ఎక్కడ చూసినా ఏ నోట విన్నా ఒకే ఒక్కరు పిలువబడతారు పరిశుద్ధుడని. హల్లెలూయా. ఆయనే మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ మన ప్రభువుని మహిమపరుద్దాం. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ మనం ప్రభువుని మహిమపరుద్దాం. యేసయ్య మాత్రమే పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మాత్రమే పరిశుద్ధుడు అన్నమాట. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను భూమి మీదకి వచ్చామంటే పురుషుడు స్త్రీ కలయిక ద్వారా, పురుషుడు స్త్రీ యొక్క ప్రమేయం ద్వారా ఈ భూమి మీదకి వస్తాం. మనలో జన్మ పాపం ఉన్నది, మనలో కర్మ పాపం ఉన్నది, కానీ జన్మ పాపము లేనివాడు ఎవరో తెలుసా? ఈ భూమి మీద ఒకే ఒకరండి, ఈ ప్రపంచంలో ఒకే ఒకరండి, జన్మ పాపము లేనివాడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. హల్లెలూయా. అందుకే ఆయన ఎవరికి పుట్టాడు? కన్యకకు పుట్టాడండి. పురుష ప్రమేయం లేదు, పురుష సంయోగం లేదు, పురుష ప్రమేయం లేదు, పురుషుని యొక్క అవసరం లేదు. ఆమేన్. ఆయన కన్యకకు పుట్టినవాడు అనమాట. అందుకనే ఒక మాట ఉంటుంది, ఆయన స్త్రీ యందు పుట్టి, నేను మనందరూ కూడా స్త్రీ పురుషుల ద్వారా వచ్చాం, కానీ యేసయ్య మాత్రము కన్యక ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆమేన్. అంటే ఆయన జన్మలో పాపము లేదండి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆయన జన్మలో పాపము లేదు. ఆమేన్. ఆయన జీవితంలో పాపము లేదన్నమాట, ఆయన మాటల్లో పాపము లేదన్నమాట, ఆయన క్రియల్లో పాపము లేదన్నమాట, ఆయన చూపులో పాపము లేదన్నమాట, ఆయనలో అసలు పాపము లేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక దైవజనులు చెప్పారనమాట, ఈ ప్రపంచానికి ఒక సవాలు విసిరాడు నా యేసయ్య. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడని. ఆమేన్. ఈ సవాలు విసిరిన వాడు యేసయ్య తప్ప ఎవరున్నారండి? ఆమేన్. మీరు చెప్పగలరా నాలో పాపం ఉందని? మీలో ఎవరు స్థాపిస్తాడని నేను చెప్పగలనా? ఈ లోకంలో ఎవరు చెప్పలేరండి, యేసయ్య మాత్రమే. ఆమేన్. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని సవాలు చేశాడు అనమాట. ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట ఏంటో తెలుసా? మానవుని పాపము నుండి రక్షించడానికి పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఎక్కడి నుండి రక్షిస్తాడండి ఆయన? చెప్పండమ్మా. పాపముల నుండి రక్షిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పాపమును రక్షిస్తాడు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడి నుండి రక్షిస్తాడమ్మా? పాపము నుండి రక్షిస్తాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. రెండోది ఎక్కడి నుంచి రక్షిస్తాడు? చదువుదాం. రెండోది ఎక్కడి నుంచి రక్షిస్తాడు? హెబ్రీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అమ్మా, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవాడికి. హల్లెలూయా. మొట్టమొదటి ఎక్కడి నుండి రక్షిస్తాడమ్మా ఆయన? చెప్పరేరా అమ్మా? చెప్పండి, మీ పాకాలో చెప్పండి. మన పాపంలో రక్షిస్తాడు యేసయ్య. నాకు కాదమ్మ చెప్పేది, మీ పక్కలు కన్నానమ్మా. చెప్పండి, మన పాపము నుండి రక్షిస్తాడు. రెండోది ఎక్కడి నుండి రక్షిస్తాడంట? మరణము నుండి. రోమపత్రిక 6:23 పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే మరణము నుండి యేసు ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. హల్లెలూయా. మరణము నుండి ఆయన రక్షిస్తాడనమాట. ఈ ప్రపంచంలో అందరూ కూడా మరణం ముందు తల వంచితే, నా యేసయ్య ముందు మరణమే తల వంచిందండి. మీకు అర్థమైతే చప్పల కొడితే ప్రభువుని మేము పరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది, అంటే ఈ అంశంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క మాట చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతా. చాలా మంది అనుకుంటూ ఉంటారు, 3 మేకులను పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడని అంటారు అనమాట. మీ ఊర్లో విన్నారా మాటలు?
3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు అనేసి అంటారనమాట. నేనంటాను 3 మేకులు కనుక పీక్కుని కనుక సిలువ మీద నుండి దిగితే ఆయన బలవంతుడు మాత్రమే అవుతాడు. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు మన కొరకు మరణించి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుడయ్యాడు. హల్లెలూయా. అమ్మ చెప్పండి, ఇప్పుడు బలవంతుడు గొప్పోడా దేవుడు గొప్పోడా? నీకు బలవంతుడు కావాలా దేవుడు కావాలా? హల్లెలూయా. ఒకటి పాపము నుండి యేసే రక్షిస్తాడు, రెండోది మరణము నుండి రక్షిస్తాడు అన్నమాట. అందుకని అపోస్తలుల కార్యములో ఉంటుంది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అనుకున్నారన్నమాట, యేసయ్యను సిలువేసాము, యేసయ్యను సమాధిలో పెట్టేసాము, అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ 3వ రోజున తెలిసింది ఆయన పునరుద్ధానుడయ్యాడని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనివ్వండి, ఆయన పాపము నుండి రక్షిస్తాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన మరణం నుండి రక్షిస్తాడు ఆయన సజీవుడు కాబట్టి. ఈ ప్రపంచంలో అందరికీ 2 డేట్స్ ఉంటాయి అన్నమాట. 2 డేట్స్ అంటే తేదీలు అనమాట. ఒకటి బర్త్డే అన్న, 2 చెప్పరేంటక్క, అవునా కాదా? కానీ ప్రపంచంలో 3వ డేట్ ఉండేది మన యేసయ్యకు మాత్రమే. ఆయన పుట్టిన, ఆయన బర్త్డే డేట్ ఉంది, ఆయన మరణించిన డేట్ ఉంది. అదే కాదు కానీ ఆయన రిజరక్షన్ డే కూడా ఉన్నదన్నమాట. ఆయన పునరుద్ధానము చెందినటువంటి తేదీ కూడా ఉంది. 3 తేదీలు కలిగినటువంటి ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాపము నుండి రక్షిస్తాడు, కారణం ఆయన పరిశుద్ధుడు కనుక. ఆయన మరణం నుండి రక్షిస్తాడు, ఆయన సజీవుడు కనుక. ఆమేన్, హల్లెలూయా. ఇక 3వది చెప్పేసి నేను ఇక ముందుకు వెళ్ళిపోతాను. 3వది చెప్పి నేను ముందుకు వెళ్తాను. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైనను కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చాలండి. హెబ్రీ రాసినటువంటి పత్రికలో ఉంటుంది ఒక చోట, నరకము నుండి ఆయన రక్షిస్తాడంట. హల్లెలూయా. ఒకటి ఎక్కడి నుండి రక్షిస్తాడు? పాపము నుండి రక్షిస్తాడు, కారణం ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆమెను చెప్పట్లేదు ఎవరు. ఆయన మరణం నుండి రక్షిస్తాడు, మానవుని మరణం నుండి రక్షించే ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు, ఎందుకంటే ఆయన సజీవుడు కనుక. ఆమేన్. 3వది ఏంటంటే ఆయన నరకం నుండి తప్పిస్తాడు అనమాట, నరకం నుండి రక్షిస్తాడు అనమాట. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణం ఎలా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైనటువంటి ప్రదేశమే, ఆ భయంకరమైనటువంటి స్థలమే నరకం. ఆ నరకం నుండి రక్షించగలిగినటువంటి వారు ఎవరున్నారంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. చెప్పండమ్మా, హల్లెలూయా. ఒక మాట చదువుదామా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడును, కడపటివాడును, జీవించేవాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనములో ఉన్నాయంట. హల్లెలూయా. మన చేతుల్లో ఏ తాళాలు ఉంటాయి? ఇంటి తాళాలు అమ్మా, కారు తాళాలు. అమ్మాయి చెప్పరండి, మీ ఊర్లో లేవా తాళాలు అసలు? అయ్యేంటే తాళాలు అంటే ఏంటి అన్నాడు, చూస్తున్నారు నా ఇంకా చెప్పడమా? ఇంటి తాళాలు. కొంతమంది వంటింటికి కూడా వేస్తారు మా తాళాలు. పండగ టైంలో మరీ వేస్తారు, ఎందుకంటే కుక్క పిల్లో ఏదో ఒకటి కష్టపడి ఉన్నాయి అన్నీ కూడా
అది ఎక్కడ పాడు చేస్తాను, మీరు వంటింటికి కూడా తాళం వేసి వస్తారు కదా, యేసు రక్తం వచ్చి. హల్లెలూయా. అమ్మ వంటింటి తాళాలు, ఇంటి తాళాలు, అమ్మ ఇంకే తాళాలమ్మా అనేది ఇందాడు అన్నాడు, బీరువా తాళాలంట. మా చర్చిలో ఒక తల్లిగారు పరిచర్య చేస్తూ ఉంటారు. ఒక తల్లిగారు ఆవిడ పొద్దున్నే వచ్చి ఫోన్ తీసుకొచ్చి అంటే ముద్దుగా డాడీ అంటుందిలే, డాడీ తాళం తీయండి డాడీ అంటుంది. డాడీ తాళం తీయండి డాడీ అంటుంది. పొద్దున్నే దేనికి వేసారు మా తాళం అన్న, ఫోన్కు డాడీ తాళం తీయండి అంటుంది. అంటే లాక్ అంటాం కదా మనం, ఆవిడేమంటుంది అంటే తాళం తీయమంటుంది. నిజమేగా, లాక్ అనేది ఇంగ్లీషు అన్న ఆవిడ అన్నది కరెక్టే. మీరు ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కావట్లే. చెప్పండమ్మా, మన చేతులు ఏ తాళాలు ఉంటాయి? ఇంటి తాళాలు, వంటింటి తాళాలు, బిరువా తాళాలు, ఈ ఫోన్ తాళాలు ఉంటాయి. కానీ యేసే చేతులు ఏ తాళాలోనో తెలుసా? పాతాళలోకం యొక్క తాళపు చెవులు కలిగిన వాడు మన దేవుడు అనమాట. హల్లెలూయా. నరకం యొక్క తాళపు చెవులు కలిగిన వాడు అనమాట. వెళ్ళాలన్నా అమ్మ చెప్పండి అమ్మా, ఇప్పుడు తాళాలు ఎవరి చేతుల్లో ఉంటాయో వాళ్ళదే కదా అధికారం అంతా. అమ్మ చెప్పండి అమ్మా, ఇంతంత మనిషిగా ఉంటుంది అధికారం అంతా. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ పెడతారన్నమాట తాళం గుర్తి. ఇంతే, ఇంకా యేసు రక్త విజయం. మా ఊర్లో ఒక ఆవిడ ఉంటుంది, అన్న లైవ్ అన్న, లైవేగా ఇంత పేరు ఎందుకు కానీ తల్లిగారు అంటూ ఆమె ఇంత లావు గుర్తు తాళం గుర్తమ్మ అందరు కనబడి పెట్టింది. మీరు ఊర్లో ఉన్నారు అలాగా అమ్మా? ఇక అధికారం అంతా ఆమెదే. ఇంట్లోకి ఏదైనా వెళ్ళాలన్నా, ఇంట్లో నుంచి ఏమన్నా రావాలన్నా అంతా కూడా ఎవరిది? ఈ మాటలు ఎందుకు చెప్తున్నా తెలుసా? ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి చేతిలో పాతాళంలో ఒక తాళపు చెవులు ఉన్నాయంటే నరకములోనికి అమ్మా, నరకములోకి వెళ్ళాలన్నా, నరకములో నుంచి తప్పించాలన్నా ఒక్క యేసే చేతిలో మాత్రమే ఉందన్నమాట. ఈరోజు నేను చెప్పదలుచున్న ఒకటే మాట అండి, ఆయన పాపం నుండి రక్షిస్తాడు, ఆయన పరిశుద్ధుడు గనుక. ఆయన మరణం నుండి రక్షిస్తాడు, ఆయన సజీవుడు గనుక. ఆయన నరకము నుండి తప్పిస్తాడు, ఆయన దేవుడు గనుక. అర్థమైందా? ఆయన దేవుడు గనుక ఎక్కడి నుండి రక్షిస్తాడంట? నరకము నుండి రక్షిస్తాడు. ఆయన పరిశుద్ధుడు గనుక పాపము నుండి రక్షిస్తాడు. ఆయన సజీవుడు గనుక ఆయన మరణము నుండి రక్షిస్తాడు. అయితే ఈరోజు నేను ఒకటే మాట అడుగుతున్నాను, ఆ రక్షకుడు నీ రక్షకుడు అయ్యాడా? ఆ రక్షకుడు నీ రక్షకుని అంగీకరించావా? ఆ రక్షకుడు నీ జీవితంలో నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించావా? అయితే ఒకవేళ లేదు అని అనుకుంటే కనుక ఈరోజే యేసయ్యని నీ సొంత రక్షకునిగా అంగీకరించండి. యేసయ్యని మీ సొంత రక్షకుని అంగీకరించండి. యేసయ్య నువ్వు పాకలో కాదే ఉండాల్సింది, నువ్వు సిలువలో కాదే ఉండాల్సింది, నువ్వు ఎక్కడో కాదయ్యా, నా హృదయంలో ఉండాలి యేసయ్య నువ్వు. హల్లెలూయా. యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోండి. యేసయ్యను రక్షకునిగా అంగీకరించండి. ఇప్పుడు వరకు విన్నారు కదా, పాపం నుండి రక్షించేది యేసయ్య మాత్రమే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక. ఆయన మరణం నుండి రక్షించేది యేసయ్య మాత్రమే. ఆయన సమాధిని జయించి సజీవుడైనటువంటి దేవుడు కనుక. ఆయన నరకం నుండి తప్పించేది ఒక్క యేసయ్య మాత్రమే, ఆయన దేవుడు కనుక. కాబట్టి ఈ దేవుణ్ణి మీ రక్షకునిగా అంగీకరించండి. ఎప్పుడైతే మీరు రక్షణను అంగీకరిస్తారో మీ జీవితాంతము దేవుడు ఇమ్మానుయేలుగా తోడుగుంటాడు. నిజమండి, మీ జీవితాంతము ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడన్నమాట. భర్తతోడు కొంతకాలమేనండి, భార్యతోడు కొంతకాలమేనండి, బిడ్డలతోడు కొంతకాలమేనండి, అయిన వారితోడు కొంతకాలమేనండి. ఎవరి తోడు చూసినా అది కొంతకాలమే కానీ సదాకాలము తోడై ఉండేది మాత్రము యేసుక్రీస్తు ప్రభుల వారు. గట్టిగా చప్పలు కొడుతూ మన ప్రభుని మహిమపరుద్దాం. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పి దాదాపు 2024 సంవత్సరాలు అయిపోతుంది. నేటికి ఆయన మనతోనే ఉన్నాడండి, నేటికి మన మధ్యలోనే ఉన్నాడండి, నేటికి మనతోనే ఉన్నాడని నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ మన ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన విడువని దేవుడు అన్నమాట, ఆయన ఎడబాయని దేవుడు అన్నమాట. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ నీ ఎడబాయను అని మాట్లాడినటువంటి దేవుడు, వాగ్దానము చేసినటువంటి దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఈ రోజే లోక రక్షకుడిని యేసయ్యని మీ సొంత రక్షణ అంగీకరించండి. జీవితాంతం యేసయ్య మీకు తోడుగా ఉంటాడు అన్నమాట. హల్లెలూయా.
ఒకసారి మీ పక్క వాళ్ళు తిరిగి చెప్తారా, యేసయ్యను సొంత రక్షణగా అంగీకరిస్తే? చెప్పండి 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 చెప్పండి. నీ రక్షకుడిగా చేసుకుంటే. అరే చెప్పరేంట్రా? అమ్మా, రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే ఇమ్మానుయేలుగా నీ జీవితాంతం తోడుకుంటాడు. ఇంతకంటే ఏం కావాలండి అమ్మ? ఇంతకంటే ఇంకేం కావాలి మనకి? ప్రభు చిత్తమైతే ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు తోడుకుంటాడనే విషయాలు ఉన్నాయి. ప్రభు రాకడ ఆలస్యమైతే, మరలా ఒకవేళ పిలిస్తే అప్పుడు చెప్తాను దేవుడు ఏ పరిస్థితుల్లో తోడుకుంటాడు, ఏ పరిస్థితుల్లో తోడుకుంటాడు. నేను చెప్పే మాటలు మనుషులు ఎవ్వరూ కూడా తోడుకుండని పరిస్థితులు అవి, కానీ దేవుడు మాత్రం తోడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నేడే యేసుక్రీస్తు ప్రభువులో రక్షకుడు అంగీకరించండి. దేవుడు అనుగ్రహించే తోడు, నీడ, అండ, ఆదరణ మీరు పొందుకోండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచండి. నేడే 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 ఇది మిక్కిలి అనుకూలమైన సమయం ప్రియ దేవుని బిడ్డ. నేడే రక్షణ దినం. ఎన్నెన్నో క్రిస్మస్లు దాటిపోతూ ఉన్నాయి. ఎన్నెన్నో క్రిస్మస్లు నువ్వు దాటుకొని వెళ్ళిపోతూ ఉన్నా. క్రిస్మస్ అంటే పిండి వంటలు చేసుకోవడమో, క్రిస్మస్ అంటే నూతన వస్త్రాలు కొనుక్కోవడమో, లేక మరి ఇంటికి రంగుల్లోనో, లేకపోతే ఇంటి మీద స్టార్లను ఇవ్వను అనుకుంటున్నావు. కానీ కాదు ప్రియ దేవుని బిడ్డ. యేసయ్య నీ హృదయంలో పుట్టడమే నిజమైన క్రిస్మస్. యేసయ్యను నీ రక్షణను అంగీకరించడమే నిజమైన క్రిస్మస్. ఒకవేళ డిసెంబర్ 25నే నువ్వు క్రిస్మస్ అనుకుంటే కనుక అది నిజమే, అది క్రిస్మసే. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? నీ హృదయంలో యేసయ్య పుట్టినప్పుడు. నీ హృదయంలో యేసయ్య పుట్టితే ఒక డిసెంబరే కాదండి, ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు పండగే, ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు సంతోషమే ప్రియ దేవుని బిడ్డ. అటు సంతోషం అనుభవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఆ యేసయ్య నాకు కూడా కావాలయ్యా. యేసయ్యను నా సొంత రక్షణ అంగీకరిస్తానయ్యా. యేసయ్యను నా రక్షణగా నేను స్వీకరిస్తానయ్యా. యేసయ్యను నా సొంత రక్షణగా నేను అంగీకరిస్తాను ప్రభా అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీ గుడసం పైకెత్తుతారా? ఒకసారి మీ గుడసం పైకెత్తుతారా? ఇంకా ఎవరైతే రక్షణకు దూరంగా ఉన్నారో, ఇంకా యేసయ్యను పాకలో చూసుకుంటూ మురిసిపోతున్నారేమో, ఇంకా సిలువలో చూస్తూ ఒకరు బాధపడుతూ ఉన్నారేమో, ఈ రోజే యేసయ్యను మీ రక్షకునిగా అంగీకరించండి. మీ హృదయంలో చోటు ఇవ్వండి. మీ గుండె గుడిలో యేసయ్యకు చోటు ఇచ్చి, ప్రభా నువ్వు నాకు కావాలయ్యా, నా రక్షకుడు మీరు ఉండండి ప్రభా, నా రక్షకుడిగా మీరు ఉండండి ప్రభా. ఎందుకంటే మీ తోడు నాకు కావాలి ప్రభా. అయ్యా మీ తోడు నాకు కావాలి ప్రభా. అయ్యా ఈ లోకలే నైనా భర్త తోడు కొంతకాలమే, భార్య తోడు కొంతకాలమే, బిడ్డల తోడు కొంతకాలమే, అయిన వారు కాని వారు అందరి తోడు కొంతకాలమే ప్రభా. కానీ మీ తోడు శాశ్వత కాలం ప్రభా. మీ తోడు జీవితాంతం నాయన, మీ తోడు నైనా శాశ్వత కాలం ఉంటుంది కనుక మీ తోడు నాకు కావాలి ప్రభా అన్నవారు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీ కూడా శుభగెత్తారా? ఒక్కసారి మీ కూడా శుభగెత్తారా? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా ప్రేమిది. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా ప్రేమిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, ఈరోజే నీవే కావాలయ్యా. సొంత రక్షకుడిని స్వీకరించడం ఎప్పుడైతే నీ రక్షకుడు అవుతాడో ఇమ్మానుయేలుగా జీవితాంతానికి తోడుగా వస్తాడు. ఈ రోజును పొందుకొని ఇమ్మానుయేలు తోడును, తల్లిదండ్రులు ఇవని తోడు, భక్తులు ఇవని తోడు, భర్త భార్య ఇవని తోడును నీ
సంతోషంగా ఆరోగ్యంగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలతో ముందుకు సాగాలని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజే చివరిగా నిజంగా ఎంతోమంది ఆయనను సొంత రక్షణ అంగీకరించాలనుకుంటున్నారో ఒక్కసారి మీ కొడిసం పైకెత్తాను. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి మేము చెల్లిస్తున్నాను దేవా. ఈరోజునైనా ఈ క్లుప్త సందేశం ద్వారా నేను ఎంతమంది బిడ్డలు ప్రభా అయ్యా మిమ్ములను, లోకరక్షకుడు అయిన మిమ్ములను సొంత రక్షకునిగా అయ్యా నైనా నా రక్షకుడని ఎంతమంది హృదయములు మిమ్మల్ని చేర్చుకుంటున్నారో వారి జీవితంలో నైనా మీ తోడును అనుగ్రహించండి. జీవితాంతం మీ తోడును అనుగ్రహించండి. మీ నీడను అనుగ్రహించండి. మీ అండను నైనా మీరు అనుగ్రహించండి ప్రభా. జీవిత కాలం అంతా నన్ను బిడ్డలకు మీరు తోడుగా నీడగా ఉంటూ అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నైనా ప్రభు మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం అడుగుపడుతుండగా నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో మీరు నింపి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టండి. తక్కువ సమయంలో అద్భుతమైన వర్తమానం మీకు బాగా అర్థమైన రీతిలో ఆయన బోధించారు. దేవునికి స్తోత్రం. లోకములో అన్ని తోడులు కొంతకాలం వరకే ఉంటాయి కానీ శాశ్వతమైన తోడు, అందుకని భాషాంతరము చెప్పండి. భూమి మీద మానవునికి భాష ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు దాకా ఉన్న తోడైన దేవుడు ఇమ్మానుయేలుగా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనులు చక్కటి వర్తమానం ఇచ్చారు. ప్రత్యేకమైన వందనాలు. గ్రేస్ మినిస్ట్రీ తరపున ప్రియమందిరం ఈ సమయంలో మరి కేక్ కటింగ్ ఉందండి, అది చేసిన తర్వాత ముగించుకుందాం. కేక్ ఎక్కడ పెట్టారమ్మా? కేక్ కటింగ్ అమ్మా, నీ కటింగ్ ఉంది కదా ఇక్కడ. రైట్, 2 కేకులు ఉన్నాయండి. ఒక కేకి ముందు, తర్వాత రెండో కేక్. ప్రేమ్ కుమారు ఆవిడ బలపట్టరండి. ఈ దారికి పట్టుకొచ్చింది, బల్ల ఈ దారికి పట్టుకొచ్చింది, మీరు ఈ దారికి వచ్చిండి. తల్లి కొంచెం పట్టేయాలండి. ఈ తల్లి అటు లేపండి అమ్మ, పండుదాన్ని లేపండి. ఇలా పెట్టి ఇక్కడ పెట్టు. ప్రేమ్ కుమార్ ఇక్కడ పెట్టు. ఒరే మళ్ళీ మొదలెట్టేశారా? ఈ సైన్యం ఎక్కడదంటే రైట్ దుప్పట్లట్టుకొచ్చారా? వాళ్ళు చాలా గొప్ప పని చేశారా? ఆ దుప్పట్లన్నీ పట్టుకొచ్చారు వాళ్ళు. ఓకే, కేక్ కటింగ్ దాకా ఉంచారా? అలా ఆయన చూస్తారా?